చూడండి, ఐడిపిఎల్ భూమి కబ్జాపై చర్యలెక్కడా? కళ్ళు చెదిరే కథనం. ముమ్మాటికి మెయిన్ ల్యాండ్ నిర్మాణ సంస్థలు అక్రమాలకు పాల్పడుతుంది. మేడ్చల్ జిల్లా గత కలెక్టర్ ఈ భారీ కుంభకోణంపై ఎందుకు దృష్టి పెట్టలేదు? తొలుత నలుగురు వ్యక్తులపై కలిపి ఒకే ఖాతా నెంబర్ ఇచ్చిరంట. దాని తర్వాత నలుగురికి ఖాతాలు వేర్వేరు నెంబర్లు ఇచ్చారు. ఇది ఎలా సాధ్యం? మరలా ఆ ఖాతా నెంబర్లను మార్చేశారు. ఈ నలుగురు కోసం రెవెన్యూలో కొత్త చట్టం ఏమైనా వచ్చిందా అని ఇక్కడ ప్రశ్న. చూడండి, ఈ వ్యవహారంలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సైతం కేసు నమోదైంది. మెయిన్ ల్యాండ్ నిర్మాణ సంస్థలు ఆ ఆర్ఓసిలో బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి. ఐడిపిఎల్ కు సంబంధించిన ప్రభుత్వ భూమిని కాపాడండి అని మొరపెట్టుకుంటూ ఎన్నో రోజుల నుండి ఐడిపిఎల్ భూముల మీద కథనాలు రాస్తుంటే ప్రభుత్వ అధికారులకు కావచ్చు, ప్రభుత్వ నాయకులకు కావచ్చు, లేకుంటే స్థానిక నాయకులకు కావచ్చు ఎందుకు వినపడడం లేదు అంటే అందులో వాళ్ళకి ఏమైనా భాగస్వామ్యం ఉందా? చూడండి, ఈ అవినీతి భాగోతంలో వీరందరికీ భాగస్వామ్యం ఉందా అంటే దానిలో వాళ్ళ మౌనమే మనకు సమాధానం. ఒకవేళ భాగస్వామ్యం లేకపోతే ఎందుకు స్పందించడం లేదు, స్థానిక నాయకులు ఎందుకు స్పందించడం లేదు అని చెప్పేసి ఇది ఒక చర్చనీయాంశంగా మారింది. ఈ అక్రమంపై విచారణ సంస్థల చేత విచారణ జరిపించండి, ముఖ్యమంత్రి గారు ఒక లుక్ వేయండి ఐడిపిఎల్ భూముల మీద అని చెప్పేసి మొరపెట్టుకోవడం జరుగుతుంది.